హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆయన శోభనం ఏర్పాట్లు చేసే విషయం ఆయనకు అస్సలకు తెలియదు గుప్తా గారు అని ఈ విధంగా ఆరు గుప్తతో అంటుండగా, అవునా అటులనా, అయితే ఒకసారి అటు వీక్షించుము అనేసరికి ఇక ఆరు ఒక్కసారిగా చూసేసరికి అమర్ అలా రెడీ అవుతూ ఉంటాడు శోభనానికి. ఏంటి ఒక్కసారిగా షాక్ అయిపోయావా? అయినా పెళ్లి చేసుకొని ఇన్ని రోజుల దినము కలిసినది కదా, అందుకనే శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఏంటి ఇక నీ భర్త ఇంకొకరికి సొంతమవుతున్నాడని కుళ్ళుకుంటున్నావా? అదేం లేదులే అని విధంగా. ఇదేంటి నిజంగానే బాగికి ఇక ఈయనకు శోభనం జరిగిపోతుందా? అయినా బాగి నా కోసం చాలా చేస్తుంది, ఆ మాత్రం అని మళ్ళీ కాంప్రమైజ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు చిత్ర రెడీ చేసిన తర్వాత ఇక పాల గ్లాసులలో అలా వెంటనే ఒక టాబ్లెట్స్ కలుపుతుంది. ఆ టాబ్లెట్లు కలిపిన మనోహరికి కూడా తెలియదు. చిత్ర వెంటనే పాల గ్లాసు బాగి చేతికి ఇస్తుంది. ఇక మనోహరి మాత్రం చిత్ర మీద చాలా కోపంగా ఉంటుంది. ఈ శోభనం జరిగిపోతే నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఇక ముహూర్తానికి టైం అవుతుందిరా అని చెప్పేసి చిత్ర బాగినే ఇక వెంటనే అమర్ గదిలోకి తీసుకొస్తుంది. ఇక అమర్ మాత్రం ఎలాగైనా శోభనం జరగదు, కానీ శోభనం ముంగట కండిషన్ పెడుతుంది చిత్ర. ఎందుకంటే ముందు పెద్దవాళ్ళ జరిగిన తర్వాతనే మా శోభనం జరగాలని చిత్ర కండిషన్కి ఒప్పుకుంటాడు. ఇక అమర్ ఏం చేయాలో తోచక వెంటనే డిసైడ్ అయిపోతాడు. ఈలోపు లోపల తీసుకొచ్చి వెళ్ళమ్మా, ఇక తెల్లారికల్లా శుభవార్త చెప్పాలని చిత్ర అంటుంది. ఇక పాల గ్లాస్ ఇచ్చి తోసి డోర్ పెడుతుంది. అసలు నీకు మతుండే చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని విధంగా అంటుండగా, కావాలని చేస్తున్నా, తెలిసే చేస్తున్నా, అయినా నీకు ఈ విషయం చెప్పడానికి అనవసరం అని చెప్పేసి చిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికైనా మెంటలా, ఇప్పుడు వీళ్ళిద్దరికీ శోభనం జరిగిపోతే నేను అనుకున్నది ఏం కావాలి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది మనోహరి. లోపల పాల గ్లాస్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఈలోపు చిత్ర కిందికి వస్తుంది. చిత్ర భర్త మధు, అయినా నువ్వు అనుకున్నట్టు లోపల దాకా వదినను పంపించావు, కానీ మా అన్నయ్య ఆ శోభనానికి ఒప్పుకోడు కదా. తెలుసు, అది నాకు బాగా తెలుసు. మీ అన్నయ్య శోభనానికి ఒప్పుకోడని తెలుసు కాబట్టి అందులో టాబ్లెట్ కలిపాను. ఏమంటున్నావు? అవును, వాళ్ళ శోభనం ఎలా జరగదో ఇక నేను చూస్తానని చెప్పేసి చిత్ర అంటుంది. పాల గ్లాస్ తీసుకొని అలా బెడ్ మీద కూర్చుంటుంది. ఇక ఇదన్నీ ఏమిటి ఏర్పాట్లు అంటే, నేను కాదండి, అది చిత్ర. సర్లే అని చెప్పేసి నువ్వు అటు పడుకో, నేను ఇటు పడుకుంటాను అని అంటుండగా, సరే అండి పడుకుంటాను, కాస్త ఈ పాలైనా తాగండి అని పాల గ్లాసు చేతికిస్తుంది. ఇక అమర్ వెంటనే ఆ పాల గ్లాసులో గడగడా పాలు తాగేస్తాడు. ఈలోపు మైకం కమ్మి బాగి అలా పడుకుంటుంది. బాగిని వెంటనే ఇలా ముందుకు తిప్పుకొని అలా ప్రేమతో, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ పెదవులు ఎంత ముద్దొస్తున్నాయి, నిన్ను చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది అంటుండగా, బాగి ఏమైందండి, ఏం జరిగింది? ఏమీ కాలేదు, అయినా ఈ నైట్ పూట ఈ సిచ్యువేషన్లో నేను ఎలా అలా పక్కకు పడుకొనిస్తాను అని విధంగా అంటుండగా, ఇక్కడ మాత్రం ఇక ఆరు కంగారు పడుతూ దిగులుగా ఉంటుంది. బాలిక, ఈరోజు ఎటుయాలో నువ్వు ఆలోచిస్తున్నావో అది మాత్రం జరగనున్నది. ఏందంటే నువ్వు కోరుకున్న కోరిక కూడా నెరవేరుతున్నది బాలిక. అయినా ఈ బాలిక ఇంకో బాలుడు, అంతేకాకుండా ఈ ఇంట్లోకి ఇంకో వారసుడు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గుప్తా గారు, అవును బాలిక, ఈ తొలి రైలో ఇక ఈ ఇంటికి వారసుడు కూడా రాబోతున్నాడు అనే విధంగా ఇక ఆ మాటలు విన్న ఆరు కాస్త సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ మనోహరి చాలా టెన్షన్ పడుతూ వాళ్ళకు శోభనం జరిగిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుండగా, అనుకున్నట్టే చిత్ర ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. వెంటనే మైకంలో ఇక వీళ్ళిద్దరి శోభనం జరిగిపోతుంది. తెల్లరికల్లా చూసరికి బాగి ఇక బొట్టు చెడిగి పూలు చెరిగి చూసిన సిచ్యువేషన్ని అమర్ చూసి షాక్ అయిపోతాడు.
ఏంటి అసలు నాకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది అని ఈ విధంగా అనుకుంటూ అనేసరికి ఇక వెంటనే లోపల నుంచి బయటకు వస్తుంది బాగి. ఆ సిచ్యువేషన్లో మనోహరి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీళ్ళకు శోభనం జరగడంతో షాక్లో ఉండిపోతుంది మనోహరి. మరి ఆరు రూపంలో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిపోతున్న ఆ బాలిక ఇక ఆరులాగా మారిపోతున్న ఆ శక్తులతో మళ్ళీ ఇక బాగి గర్భంలో దాల్చుతున్న ఆరు ఇక వచ్చే అప్కమింగ్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కొత్త మలుపుతో సీరియల్ మీ ముందుకి రాబోతుంది. మిస్ కాకుండా రెగ్యులర్ ఎపిసోడ్కి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.